మనలో చాలామంది ఎవరైనా అవమానిస్తే దానినే తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు. నిజానికి జీవితంలో ఎదురయ్యే అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు మంచివే. ఎందుకంటే మనం జీవితంలో సాధించాలి, గెలవాలి, గెలిచి చూపించాలి అనే కసిని మనలో పెంచే ప్రేరేపకాలు అవి మాత్రమే. సమాజం చేత కొనియాడబడినటువంటి, జీవితంలో ఎదిగినటువంటి, ఒక స్థాయికి వెళ్ళినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను ఒక్కసారి మీరు పరిశీలించండి. వాళ్ళ జీవితాల్లో కష్టాలు, కన్నీళ్ళ నుంచి మొదలైనవి. ఎన్నో అవమానాలు పడ్డారు. కానీ ఆ అవమానాలకే సవాలు విసురుతూ, ఆ అవమానాలనే ప్రేరణగా మార్చుకొని, వాటిని ఆభరణాలుగా మార్చుకొని సమాజంలో గొప్ప స్థాయికి ఎదుగు చూపించారు. అవమానించే వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. రకరకాలుగా అవమానాలు ఎదురవుతుంటాయి. మన ఫిజికల్ స్టేటస్ని వెక్కిరించి అవమానించే వాళ్ళు ఉంటారు. మన పేదరికాన్ని వెక్కిరించి అవమానించే వాళ్ళు ఉంటారు. నడతను ఎక్కిరించే వాళ్ళు ఉంటారు. నడకను ఎక్కిరించే వాళ్ళు ఉంటారు. సాధించినా వెక్కిరిస్తారు, సాధించకపోయినా వెక్కిరిస్తారు. మనం ఎలా ఉన్నా అవమానపరిచే వాళ్ళు ఉంటారు. నిజానికి నేను కూడా నా స్కిన్ కలర్, నేను బ్లాక్గా ఉంటాను కాబట్టి నా కలర్ని అవమానించిన వాళ్ళని నేను చాలాసార్లు ఎదుర్కొన్నాను. నేను నడుస్తున్నప్పుడు, లేకపోతే నా వెనక ఉన్న వాళ్ళు నా రంగు గురించి కామెంట్ చేసినప్పుడు అవి నాకు వినపడ్డప్పుడు మనసు చాలా చివుక్కుమనిపించేది. రంగేమైనా మనం కష్టపడి సంపాదించుకునేదా? నా ప్రమేయం లేకుండా వచ్చింది. కానీ నా ప్రమేయంలో ఉన్నవి నా ఆత్మగౌరవము, నా కెరీర్, నా వ్యక్తిత్వము. ఈ విషయంలో నేను ఎదిగి చూపిస్తాను అంతే తప్ప నా ప్రమేయం లేకుండా వచ్చిన దాని గురించి వీళ్ళు మాట్లాడినప్పుడు, ఒక సంస్కారం లేనటువంటి మనుషులు మాట్లాడినప్పుడు వాటిని నేను ఎందుకు పట్టించుకోవాలి, వీళ్ళకి నేను నా సక్సెస్ తోటే సమాధానం చెప్తాను అని ఎన్నోసార్లు మనసులో నేను సర్ది చెప్పుకున్న సంఘటనలు నాకున్నాయి. నా పేదరికాన్ని అవమానించిన వాళ్ళు ఉన్నారు, నా రంగును అవమానించిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ కూడా నిజంగా బాధపడే అంశాలు అయినప్పటికీ కూడా నేను బాధపడలే, వాటిని ప్రేరణగా తీసుకున్నాను. ఆ విషయాలలో నన్ను అవమానించిన వాళ్ళు, నా వెనక మాట్లాడిన వాళ్ళు నిజానికి ఎక్కడో వెనకే ఆగిపోయారు. కనీసం నా దరిదాపుల్లో కూడా రాలేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎదురవుతుంటాయి. ఎన్నో విషయాలలో అవమానాలు పడుతుంటాం, మనం వెక్కిరిస్తుంటారు. అది ఇప్పుడు నేను చెప్పినట్టుగా పేదరిక వివక్ష ఉంది సమాజంలో, ఇంకా రంగు వివక్ష ఉంది. బాధాకర విషయం ఇది. వ్యక్తిత్వము అనేది మన చేతిలో ఉంటుంది, పుట్టుక మన చేతిలో ఉండదని తెలిసి విజ్ఞానం, శాస్త్రం పెరిగినటువంటి ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఒక మనిషి రంగును గురించి, ఫిజికల్ స్టేటస్ని గురించి అవమానపరిచే వాళ్ళు చాలామంది. బాధాకర విషయం ఏంటంటే అలాంటి కుసంస్కారులు ఇంకా చదువుకున్న వాళ్ళలో కూడా ఉన్నారు. కానీ మీకు ఎప్పుడైనా సరే అవమానాలు ఎదురైనప్పుడు మీరు వాటిని పట్టించుకోవద్దు. అంటుండొచ్చు జనాలు, నీ వల్ల ఏమవుతుందని అవమానిస్తుండొచ్చు, నువ్వు సాధించలేవు అని చెప్పేసి నేను అవమానిస్తుండొచ్చు, నీకున్నటువంటి స్థితిగతుల గురించి అవమానిస్తుండొచ్చు. ప్రతి చోట ఎక్కడొక్కడ అవమానాలు ఎదుర్కొంటుంటాం మనం. మరి ఏడుస్తూ కూర్చుంటే నష్టం ఎవరికి? ముందుగా మనం ఒక మాట అనుకోవాలి, అసలు వాళ్ళు అవమానిస్తున్నారు, వెక్కిరిస్తున్నారు, మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మనకి వెనక్కి లాగుతున్నారంటేనే వాళ్ళకి వ్యక్తిత్వం లేదని అర్థం, వాళ్ళకి సంస్కారం లేదని అర్థం, వాళ్ళకి మానవత్వం లేదని అర్థం. మరి అలాంటి వ్యక్తిత్వం లేనటువంటి, అర్హత లేనటువంటి వ్యక్తులు అన్న మాటల్ని పట్టించుకొని మనం ఏడుస్తూ కూర్చోవాలా? అసలు మన అనడానికి ఒక అర్హత ఉండాలి. ముందుగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ మానసిక స్థాయి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళని సూక్ష్మజీవుల్లాగా చూడాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అవమానించే వాళ్ళని, వాళ్ళు మనని అవమానించడం కాదు, మనమే వాళ్ళని సూక్ష్మజీవుల్లాగా చూడాలి. అసలు వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. కానీ మనసులో మాత్రం మనకి ఒకటి రగులుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మీరు అవమానించారు కదా, ఒక స్థాయికి వచ్చాక నేను మిమ్మల్ని చూపిస్తాను, నేనేంటో మీకు చూపిస్తాను, మీ ముందు నేను ఎదిగి చూపిస్తాను, మీరు నా వైపు తలెత్తుకొని చూసే స్థాయిలో నేను నిలబడతాను. ఇలా మన మనసులో మనం ఛాలెంజెస్ విసురుకోవాలి, కసిని పెంచుకోవాలి. కసి అనేది మనిషి మీద కాదు పెంచుకోవాల్సింది, మనం సాధించాలనుకున్న విషయం మీద కసిని పెంచుకోవాలి. ఆ అవమానాలకి సమాధానాన్ని మన సక్సెస్ రూపంలో ఇవ్వాలి. ఆ సక్సెస్ ఏదైనా కావచ్చు, మీరు ఎంచుకున్న రంగం ఏదైనా కావచ్చు, వాళ్ళకంటే ఎదుగు చూపించడంలోనే మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఉంటుంది.
అది బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. జీవన విధానం వాళ్ళకంటే ఉన్నతంగా ఉండాలి. మనది వ్యక్తిత్వ నిర్మాణం వాళ్ళకంటే ఉన్నతంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా అవమానించిన వాళ్ళకంటే మనం ఉన్నతంగా ఎదిగి చూపించాలి. అవమానించిన వాళ్ళే మన ముందు తలదించుకునేలా చేసుకోవాలి. మరి అలా చేయాలి అంటే మనలో ఆ అవమానాలే ప్రేరణగా మారాలి. అంతే తప్ప ఏడుస్తూ కూర్చుంటే ఎవరి జీవితం ఆగమవుతుంది? అవమానించిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వెక్కిరించిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, వాళ్ళలో రియలైజేషన్ కూడా ఉండదు. మరి నువ్వెందుకు బాధపడాలి? నువ్వెందుకు ఏడవాలి? నువ్వెందుకు కన్నీటిమయం కావాలి? నువ్వెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి? సో ఎప్పుడూ జీవితం ఒకే రకంగా ఉండదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ప్రతిదానికి సమాధానం వెంటనే వస్తుంటుంది. నిన్ను అవమానించిన వాళ్ళు ఒకరోజు ఏడ్చే రోజు వస్తుంది, ఒకరోజు వాళ్ళు బాధపడే రోజు వస్తుంది. నిన్ను అవమానించిన వాళ్ళు నీ ముందు తలదించుకునే రోజు కూడా ఒక రోజు వస్తుంది. అదెప్పుడు? ఆ అవమానాలకి నువ్వు ఛాలెంజెస్ విసురుకొని నువ్వు గట్టిగా దృఢంగా నిలబడినప్పుడు. అలా కాకుండా నిన్ను అవమానించారని వాళ్ళ ముందు నువ్వు కృంగిపోతే వాళ్ళు గెలిచినట్టు అవుతుంది, నువ్వు ఓడిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా అవమానాలు ఎదురైతే, నేను చెప్తున్నాను కదా, నాకు అవమానం ఎదురైనప్పుడు నేను ఎలా తీసుకున్నానో వాటిని లిటరల్గా నేనైతే చాలాసార్లు విన్నాను. ఒక ఆడపిల్లకి బాధ కలిగించే విషయం అదే. మన ఫిజికల్ స్టేటస్, మన రంగు గురించి మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఈరోజు నేను గర్వపడుతున్నాను. నా రంగు నేను గర్వపడతాను. మా నాన్న నుంచి వచ్చినటువంటి రంగు, అది మా నాన్న వారసత్వ సంపదగా నేను ఫీల్ అవుతాను. నా వ్యక్తిత్వం ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా నేను తీర్చిదిద్దుకున్నాను దాన్ని. ఎక్కడా కూడా నేను తక్కువ చేసుకోకుండా నేను తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వం ఇది. కాబట్టి ఈ సెల్ఫ్ డిజైన్, నేను సెల్ఫ్ మేడ్ అని ఫీల్ అవుతాను, గర్వంగా ఫీల్ అవుతాను. సో ఎవరో ఏదో అన్నారని, ఏవో కుక్కలు మురిగాయని ఆ అవమాన భారాన్ని మనం ఎత్తికెక్కించుకొని మనం దిగాలు పడిపోతే నష్టపోయేది మనమే. ఎవరైనా సరే, మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మిమ్మల్ని అవమానిస్తే బాధపడకండి. ఆ అవమానాల్ని ప్రేరణగా తీసుకోండి, ప్రేరేపకాలుగా మార్చుకోండి, మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిగా మార్చుకోండి, ఆభరణాలుగా మార్చుకోండి. ఆ అవమానించిన వాళ్ళు ఏదో ఒక రోజు మీ ముందు తలదించుకునేలా మీరే చేసి తీరాలి. అది మీ సక్సెస్ తోటే సమాధానం చెప్పాలి.